లైట్ ఆన్ రెడీ హాయ్ అన్న. హాయ్. సో ఇప్పుడు టికెట్ రేట్లు అయితే పెంచుతలేదు అని చెప్పేసి అన్నారు, బెనిఫిట్ షోలు కూడా ఇవ్వట్లేదు అన్నారు. సో గేమ్ చేంజర్ ఏమన్నా లాస్ అవుతుంది అంటావా? లాస్ అంటే అంత హెవీగా అయితే ఏం కాదు. బెనిఫిట్ షో సంబంధించి ఒక 100-150 కోట్ల వరకు చెప్పుకోవచ్చు, ఓకే. అప్రాక్సిమేట్ చెప్పుకోవచ్చు. అంతేగాని పెద్ద ఎఫెక్ట్ అయితే 100% పడదు. సో మీరేమంటారు అయితే? పుష్పకి బెనిఫిట్ షో వల్ల డబ్బులు వచ్చినాయి అంటున్నారు, మరి దీనికి ఇప్పుడు లేకపోతే ఇది మైనస్ అయిపోద్ది కదా? బెనిఫిట్ షో అంటే చెప్పాను కదా, ఇప్పుడు దానికి ఇప్పుడు బెనిఫిట్ షోలో మీరు అంత యావరేజ్ చేసుకుని ఒక 50-150 కోట్లు, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎందుకంటే బెనిఫిట్ షో కాకపోతే సినిమాలో కంటెంట్ బాగుంటే ఈ బెనిఫిట్ షో మందము ఇంకొక నెల, ఇంకొక 20 రోజులు సినిమా అన్నిటికంటే ఎక్కువ ఆడొచ్చు, అట్లా కూడా కలెక్షన్ తీసుకోవచ్చు. సో దాని వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. కాకపోతే స్టార్టింగ్ లో రావాల్సిన కలెక్షన్ లేట్ గా వస్తాయి, అదొకటే కొంచెం ప్రాబ్లం. గేమ్ చేంజర్ లుక్ ఎలా అనిపించింది హీరో గారు? ఈసారి అయితే కొంచెం వెరైటీగా ఉంది, ఎందుకంటే వితౌట్ బియర్డ్ తో రామ్ చరణ్ ఫస్ట్ కనిపించడం. ఇంతవరకు అయితే నార్మల్ గా ఉంది, కాకపోతే ఇది ఒక కొత్త లుక్ అనే చెప్పుకోవాలి పక్క. అందులో పంచకట్టు నచ్చిందా నీకు? ట్రెండింగ్ ఉండడం నచ్చిందా? పంచకట్టడం అంటే అంత ఇదిగా ఏం లేదు, రామ్ చరణ్ అంత ఇదిగా ఏం అనిపించలేదు పంచకట్లో నాకైతే. లుక్ సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ అయితే 100% బాగున్నాయి. థర్డ్ సాంగ్ కొంచెం డల్ అన్నారు, మీరేమంటారు? థర్డ్ సాంగ్ ఏదైతే కొంచెం డల్ ఉంది అన్నారు. వాస్తవమే, కొంచెం డల్ గా ఉంది. పర్లేదు, కానీ శంకర్ కాదు కదా, కంపల్సరీ ఆయన క్రియేటివ్ థింక్ చేస్తాడు. డౌన్ అయితే అనొద్దు, కొంచెం అంతే. సో చాలా మంది శంకర్ గారు దీని ముందు మూవీ భారతీయుడు 2 పోయింది కదా, సో ఇదేమన్నా దెబ్బేస్తుంది అని అన్నారు, మీరేమంటారు? కాదండి, ఈసారి శంకర్ గారు దాని వల్ల బాగా డిసప్పాయింట్. ఈసారి గట్టిగా వచ్చాడు అనమాట. భారతీయుడు 2 అనేది బాగా ఎఫెక్ట్ పడింది. ఆ ఫీల్ అనేది జనాలలో ఆలోచన లేకుండా చేస్తాడు. ఇదైతే ఫిక్స్, ఇచ్చి పడేస్తాడు. అది పక్క గేమ్ చేంజర్ తో అయితే ఆ లాస్ అయితే తీసేస్తాడు పక్క. మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? మ్యూజిక్ అయితే బాగానే ఉంది, మ్యూజిక్ గురించి చెప్పుకోవడం అవసరం లేదు, ప్రతి ఒక్కరు బాగానే ఉంది. బీజిఎంస్ గానీ సాంగ్స్ గానీ 100% ఇచ్చారు, ఇబ్బంది లేదు. నిన్న 250 అడుగులున్న కట్అవుట్ పెట్టారు కదా విజయవాడలో, మీకు ఎలా అనిపించింది? ఒక టాలీవుడ్ హీరోగా ఇండియాలో బిగ్గెస్ట్ కట్అవుట్ కాబట్టి మనం గర్వంగా చెప్పుకోవాలి. రామ్ చరణ్ కి ఆ గొప్పతనం అంటే అంత గౌరవం తగ్గడం అనేది యాజ్ ఏ టాలీవుడ్ హీరోస్ గా మనం ఒక తెలుగు ప్రేక్షకులుగా ఖచ్చితంగా మనం గొప్పగా చెప్పుకోవాలి ఆ విషయాన్ని. సో దీంతో ఇంకో 2 పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా, సో దీనికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటావా? పెద్ద సినిమాలు ఇంకో 2 పెద్ద సినిమాలు వస్తున్నాయి రిలీజ్ కి, డాకు మహారాజు, వెంకటేష్ గారిది కూడా. సో దీనికి ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది? 100% పడదండి. దీనికి దానికి అసలు కంపేర్ చేయొద్దు. వెంకటేష్ అంటే ఆయన కామెడీ పర్పస్, ఫ్యామిలీ సెంటిమెంట్. బాలకృష్ణ అంటావా ఆయన మాసు మాసు, కానీ అన్ని ఆల్ టైమ్ మిక్స్ చేస్తే రామ్ చరణ్. సో పిండిని బండని మిక్స్ చేయొద్దు అనమాట, పిండి పిండే బండ బండే. కాబట్టి వాళ్ళకి ఎందుకంటే బాలకృష్ణ సెంటిమెంటల్ గా కామెడీగా, బాలకృష్ణ కాదు వెంకటేష్, బాలకృష్ణ అయితే ఉరామాస్, రామ్ చరణ్ అయితే అల్లి ఆల్ టైమ్ అనమాట, ఆల్ టైమ్ యాక్షన్ లో కింగ్. కాబట్టి వీళ్ళతో పోల్చొద్దు. సో మీరు ఆ 3 సినిమాలు ఏ సినిమా చూడాలని ముందు అనుకుంటున్నారు? అయితే గేమ్ చేంజర్ అండి. గేమ్ చేంజర్. థ్యాంక్స్.